ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి మన కొరకు త్వరగా మేఘవాహనాల మీద మహిమతో రాబోతున్నటువంటి మేఘములను తన పాదధూళిగా చేసుకొని వేవేల పరిశుద్ధులతో దూతగణముతో మనల్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో మీ అందరికీ నా హృదయపు లోతుల్లో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైనటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని మీరు కేటాయిస్తున్నారు. అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. దేవుని రాజ్యం నిమిత్తమై ఆత్మ సంబంధమైన విషయాల కొరకు మీరు వెచ్చిస్తున్నటువంటి సమయం, లేకపోతే మీరు స్పెండ్ చేస్తున్న సమయం, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి సమయం, అది ఏమాత్రం వేస్ట్ కాదు అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే దేవుని మందిరావరణములో గడపడం శ్రేష్టం, మేలు. వాళ్ళ గుడారాలు అనేక దినాలు గడిపినా దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుని మందిరంలో ఒక్క దినము గడిపినా చాలు. అంటే కేవలం ఒక దినం మాత్రమే గడపమని కాదని అర్థం. అవునండి, వారానికి ఒక దినం గడుపుతున్నాగా. వారానికి ఒక దినము ఆదివారం అనేటువంటి దినము ఒక 2-3 గంటలు వచ్చి కూర్చోవడానికి గురించి ఒక దినము గడపడం అనే మాట్లాడుతున్నామేమో. ఇశ్రాయేలులు దేవాలయములో ఉంటారు. వాళ్ళు వాక్య ధ్యానము, ప్రార్థనలోను, వాక్య శ్రవణం, బలులు అర్పించడం. ఇంచుమించు వాళ్ళు ఒకవేళ దేవాలయానికి వస్తే వీళ్ళంత ఎక్కువ సమయం దేవాలయంలో వాళ్ళు గడుపుతారు. నీ వలన బలము పొందు మనుషులు ధనులు. నీ సన్నిధిలో నివసించువారు, దేవుని సన్నిధిలో నివసించువారు, దేవుని సన్నిధిలో ఉండేవారు. యాజకులు రాత్రంతా మేల్కొని ఉండి బలులు ఎవరైనా పాప పరిహారం నిమిత్తం ఎవరైనా బలులు తెస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. అనగా యాజకునికి నిద్ర లేదు సరిగా, యాజకునికి విశ్రాంతి సరిగా లేదు. యాజకుడు అక్కడ ఉండి పరిచర్య చేస్తున్నప్పుడు అతనికి కనీసం కూర్చోవడానికి పీఠము లేదు, స్టాండింగ్లోనే ఉంటాడు. సరే, యవనస్తులైనటువంటి యాజకులైతే ఓకే, వృద్ధులైన సేవకులకు కూడా అటువంటి నియమం వర్తిస్తుంది. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు, పెట్టద్దు. నూర్చెడి పనిలో ఉంది, యాజకత్వ పనిలో ఉన్నటువంటి ఆ ఎద్దు దైవికమైన ఎద్దు, ఆత్మీయమైన ఎద్దు, దేవుని ఎద్దు. అది ధాన్యం తినాలను వేరే వాటి గురించి ఆలోచించడం లేదు, నూరవడం అనే దాని గురించి ఆలోచిస్తుంది. సేవలో నిమగ్నమైన వాళ్ళు సేవ గురించి ఆలోచిస్తారు. వాళ్ళు డబ్బు గురించో, బిజినెస్ గురించో, దేని గురించి, పేరు ప్రఖ్యాతుల గురించి ఆలోచించరు వాళ్ళు. స్తోత్రం, దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు నాయకత్వపు లక్షణాలు, లేకపోతే పరిచారకుని యొక్క లక్షణాలు. ఏ లక్షణాలు ఉంటే బాగుంటుంది, ఉండకూడని లక్షణాలు వాళ్ళలో ఏమున్నాయో మనకు తెలీదు, వాటి యొక్క ప్రస్తావన లేదు. వాళ్ళు 100% ఈ 7 మంది 20,000 మందిలో ఈ 7 మంది పర్ఫెక్ట్ అని కాదు, మిగతా వాళ్ళకన్నా చాలా బెటర్ అని కాదు దాని అర్థం. ఎవరికన్నా ఎవరు బెటరో మనకి ఇప్పుడు తెలియదు. ఇప్పుడు అనుకుంటుంటాం, ఆయనకన్నా నేనే బెటర్ అండి, వాళ్ళకన్నా నేనే బెటరు, ఆ స్త్రీ కన్నా నేనే బెటరు, ఆ పురుషుని కన్నా నేనే బెటరు, వీళ్ళందరికన్నా నేనే బెటర్ అని మనం అనుకుంటుంటాం. మనం అనుకున్నది వాస్తవం కాదు. ఒకరోజు ఎవరు బెటర్ అనేది దేవుడు తెలియజేస్తాడు. ప్రతిదాన్ని అగ్ని చేత పరీక్షించేటువంటి ఒక రోజు రాబోతుంది. అప్పుడు కాలిపోయి బూడిదగా మారావు అనుకోండి, నీకు నష్టం కలుగుతుంది. అప్పుడు ఎవరికన్నా బెటర్ అని ఎంత చెప్పుకొని కూడా అది వ్యర్థమనే సంగతి అప్పుడు తెలుసుకొని కూడా ప్రయోజనం లేకుండా. స్తోత్రం. నాయకత్వపు లక్షణాలు. మనందరం నాయకులం కాదు, కానీ ఆయా సందర్భాల్లో పరిస్థితులను బట్టి ఎవరినైనా ఎక్కడికైనా నడిపించగలం.
అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల అనేటువంటి పౌలు యొక్క ప్రశ్నలు మనం చూస్తున్నాం. అందరూ నాయకులైతే నడిచేవాళ్ళు ఎవరు? అందరూ నడిచేవాళ్ళైతే నడిపించేవాళ్ళు ఎవరు? అనగా నాయకులు ఉన్నారు కొద్దిమంది, కానీ నడిపించబడేటువంటి ప్రజలు బోళ్ళమంది ఉన్నారు. ఆత్మానుభవం కలిగి ఉండాలని ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారని, దేవుని కుమారులని పిలువబడతారని ఆత్మ తెలియజేసిన సంగతులు, ఆత్మ సంబంధమైన చెవులు తెరవబడిన వాడు ఎవరైనా ఉన్నట్లయితే అంగీకరిస్తే వాళ్ళు దేవుని బిడ్డలు అవుతారని, ఆత్మ వారికి స్వాతంత్రం అనుగ్రహించినట్లేనని మనం గ్రహించగలం. ఆత్మ కార్యాలు చేస్తాడు, పరిశుద్ధాత్ముడు కార్యాలు చేస్తాడు. ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు మనం దేవుని పిల్లలమని. స్తోత్రం. అనగా మన మధ్యలో జరుగుతున్నట్టు ఆత్మ కార్యాలు చెప్పడానికి ఆత్మానుభవం అని చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పాను. రెండోది జ్ఞానానుభవం, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అడగమని అందుకని అడిగింది. ఎగ్జామ్ టైంలో వినియోగించుకోవాల్సిన వాక్యంగా దాన్ని మనకి ఇవ్వలేదు, కానీ మనం స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కోసం వాళ్ళకి ప్రార్థించాల్సిన సందర్భంలో ఈ వాక్యాన్ని కోట్ చేస్తాం అంతవరకే. మూడోది సాక్ష్యాన్ని కలిగి ఉండడం. సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మనము దేవుని పట్ల, ఇతరుల పట్ల మనం యథార్థంగా ప్రవర్తిస్తే చాలు. మన యథార్థతను వాళ్ళు ఎలా అపార్థం చేసుకుంటారో మనకు తెలియదు. మన యథార్థతను దేవుడు ఏమాత్రం అపార్థం చేసుకోడు, మనిషి మాత్రం అపార్థం చేసుకుంటాడు. మన ప్రేమను అపార్థం చేసుకుంటాడు మనిషి, కానీ దేవుడు దేన్ని అపార్థం చేసుకు, నిన్ను ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడానికి శక్తిమంతుడైన దేవుడు. నిన్ను అర్థం చేసుకోగలిగింది దేవుడు ఒక్కడే. ఆయన తండ్రి కనుక ఆయన అర్థం చేసుకోగలడు. ఆయన అనంత జ్ఞాని కనుక ఆయన అర్థం చేసుకోగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత విశ్వాసపు అనుభవం, విశ్వాసాన్ని కలిగి ఉండాలని, వెలుచూపు వలన కాకుండా విశ్వాసం వలన నడవాలని మనం గత ఎపిసోడ్లో ఆత్మానుభవం, జ్ఞానానుభవం, సాక్ష్యానుభవం, విశ్వాసానుభవం గురించి మనం మాట్లాడుకున్నాం. రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. వాళ్ళు చెప్పలేదు, వాళ్ళ చేత దేవుడు చెప్పించాడు. రెండు ఒకటే కదా అంటారేమో, తేడా ఉంది. వాళ్ళు చెప్పే పని అయితే సమస్యకు ముందే చెప్పాలి, కానీ సమస్య వచ్చిన తర్వాత మా మీద నిందేయద్దు, మా మీద బ్లేమ్ వేయద్దు. మేము ఒకవేళ పొరపాటు చేసామనుకుంటే మేము సోషల్ యాక్టివిటీస్కి ప్రాధాన్యత ఇచ్చాం, అది మా మిస్టేకే, కాబట్టి మమ్మల్ని వదిలేసేయండి, మీరు ఎవరినైనా ఏర్పాటు చేసుకోండి, వాళ్ళని మమ్మల్ని కలపొద్దు, ఆ పనిని ఈ పనిని కలపొద్దు, సోషల్ యాక్టివిటీస్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ని కలపొద్దు, అవి విడివిడిగా ఉండండి అన్నట్టుగా ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి సహోదరులారా అనే మాటలు ఈ వాక్యాన్ని నేను ఊరికే ముందు తగిలించుకున్నా. మేము ప్రార్థన యందును మనము ఉన్నామని కాదు, మేము ఉంటాం. అనగా నేను, ఇతర అపోస్తులు, కడమ అపోస్తులు మేము ఉంటాం. 6వ అధ్యాయం 4వ వచనం. బట్ వీ విల్ డివోట్ అవర్ సెల్వ్స్ టు ప్రేయర్ అండ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ద వర్డ్. వాడుక భాషలో కూడా చదువుకుందాం. పవిత్ర గ్రంథంలోంచి WBTC వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్ బెంగళూరు వారి బైబిల్లోంచి చదువుదాం. మా కాలాన్ని ప్రార్థనలకు, దేవుని సందేశాన్ని ఉపదేశించడానికి వినియోగిస్తున్నాము. మేము మా కాలాన్ని, మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం. దుర్దినాలు కనుక సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోకపోతే అజ్ఞానులుగా ఎంచబడతాం కనుక మేము అజ్ఞానులుగా ఎంచబడ్డం మాకు ఇష్టం లేదు కనుక మేము సద్వినియోగం చేసుకోబోతున్నాం. ఎలాగంటే 50% ప్రార్థనకి, 50% వాక్య పరిచర్యకి. ఇక్కడ లేదు లేండి 50% అని లేదు, నేను ఊరికే అంటున్నాను. అనగా ఒకవేళ మేము 8 గంటల విశ్రాంతి తీసుకొని 16 గంటలు పనిచేస్తే 16 గంటల్లో
ఒకవేళ ప్రార్థన 40% ఉన్నా 60% వాక్య పరిచర్య, లేదా ప్రార్థన 30% ఉన్నా 70%. అంటే ఇంచుమించు వీళ్ళు ఏం చేస్తారంటే మాకు వేరే పనే వద్దు, దీస్ 2 works ఆర్ ఎనఫ్, దీస్ 2 things ఆర్ మోర్ దాన్ ఎనఫ్ టు అస్. నేను చదువుతున్నాను 4వ వచనం. దట్ విల్ ఎనేబుల్స్ అస్ టు గివ్ అవర్ ఫుల్ అటెన్షన్ టు ప్రేయర్ అండ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు we want to carefully select you అయిపోయిన తర్వాత that will enables us to give our full attention to prayer. మమ్మల్ని ఈ బాధ్యతల నుంచి తప్పించండి. భోజనపు బల్ల దగ్గర మేము అది ఇది చేయలేక బ్యాలెన్స్ చేయలేక మా తిప్పలు మేము పడుతున్నాం. మీకేం తెలుసు? మీరు ఇప్పుడు సనగారని గొనిగారని ఇలా మాట్లాడుతున్నారు, ఆ విషయాన్ని వివాదాన్ని తీసుకొచ్చారు, బాగానే ఉంది. మేము 2 పనుల మధ్యలో ఎలా నలిగిపోతున్నామని మీకేం తెలుసు? దట్ విల్ ఎనేబుల్స్ అస్, మమ్మల్ని ఏబుల్ చేయాలి. కానీ ఎనేబుల్, డిజేబుల్ అని కాదు, ఎనేబుల్ చేస్తుంది, ఎంపవర్ చేస్తుంది. టు గివ్ అవర్ ఫుల్ అటెన్షన్ టు ప్రేయర్. ప్రార్థన మీద సంపూర్ణ దృష్టి, పూర్తి దృష్టి ప్రార్థన మీద. వీ వాంట్ టు ఫోకస్ ఆన్ ప్రేయర్ అండ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవాలయంలో, సమాజ మందిరంలో, ఎక్కడ పడితే అక్కడ, సొలొమోను మంటపంలోను స్వస్థతలు జరిగినా జరగకపోయినా, స్వస్థతలు జరిగిన చోట జరగని చోట అన్ని చోట్ల మేము దేవుని వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నాం. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్, 2 ఇంపార్టెంట్ థింగ్స్. దీంట్లో మేము ఎడతెక్క ఉంటాము. ఎడతెక్క ఉంటాము అంటే ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. శిష్యుల గురించి రాయబడింది, అనుచరుల గురించి రాయబడింది. 6వ అధ్యాయం 4వ వచనమేమో అపోస్తుల గురించి రాయబడింది. బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును. అపోస్తుల బోధ అనగా వాక్య పరిచర్య, దాంట్లోనూ సహవాసం. 6వ అధ్యాయం 4లో సహవాసం అనే మాట కనిపించడం లేదు, రొట్టె విరుచుట అనే మాట లేదు, ప్రార్థన చేయటం అందులో. అనగా అనుచరులు చెప్పుకున్నారు మేము ప్రార్థన చేస్తాము, లేకపోతే ప్రార్థనలో గడుపుతున్నాము. దే వర్ స్పెండింగ్ దట్ టైమ్, ఆల్ ద బిలీవర్స్ దే వర్ స్పెండింగ్ దట్ టైమ్ ఇన్ ప్రేయర్. అపోస్తులు వాక్య పరిచర్యలోనూ విజ్ఞాపనలోనూ నిమగ్నులైపోయారు. అనగా అపోస్తులు అనుచరులు ఇద్దరూ కూడా ప్రార్థనలో ఎడతెక్కకుండా ఉన్నారు. 2:42కి లేకపోతే 6:4కి మనం కొన్ని తేడాలు చూస్తే, ఒకటేమో అనుచరుల గురించి అని చెప్పుకున్నాం, రెండోది అపోస్తుల గురించి అని చెప్పుకున్నాం. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, 6వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చదువుకున్నాం, మేము ప్రార్థన యందును ప్రార్థన చేయుట యందును ప్రార్థనలో గడుపుట యందును. డోంట్ డిస్టర్బ్ us, we would be in prayer. Don't disturb us, we would be in teaching. రండి, వచ్చి వడ్డించండి, వచ్చి వంట సంగతి చూడండి, ఆ విషయాల బాధ్యత తీసుకొని మమ్మల్ని అడగొద్దు, మాకు అది ఇది భారంగా మారుతుంది అని చెప్పుకున్న సందర్భం. సరే, మన టైటిల్ చూడండి, ధైర్య వచనాలు, బోల్డ్ స్టేట్మెంట్స్, బోల్డ్ వర్డ్స్, తెగింపుతో కూడుకున్న మాటలు, తెగించి చెప్పిన మాటలు, కన్క్లూషన్తో కూడుకున్న మాటలు, తాడో పేడో తేల్చి చెప్పిన మాటలు, నాంచి చెప్పిన మాటలు కాదు, డైలమాతో చెప్పిన మాటలు కాదు, ఒక డెస్టినీతో చెప్పిన మాటలు, ఒక డైరెక్షన్తో చెప్పిన మాటలు. 6:4లో ఆ స్టేట్మెంట్ ఓ చిన్న స్టేట్మెంటే. ఓ సహోదరులారా, హెబ్రీ భాష మాట్లాడేటువంటి యూదులారా, గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులారా, ఇంకా చెప్పాలంటే ఓ సిస్టర్స్,
భర్తలను కోల్పోయి ఒంటరి వాళ్ళుగా జీవిస్తున్నటువంటి విధవరాళ్ళుగా జీవిస్తున్న సహోదరులారా, మీ భర్తలు కోల్పోయిన మీరు ఎందుకు దిగులు పడుతున్నారు? నేను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు కదా, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు కదా, ఎందుకు మీరు ఇలా వరి అవుతున్నారు? మీ అందరికీ చెప్తున్నాం, ఆ గ్రూప్కి ఈ గ్రూప్కి సిస్టర్స్ గ్రూప్కి 2 బ్రదర్స్ గ్రూపులకి ఒక సిస్టర్స్ గ్రూప్కి చెప్తున్న మాట ఏంటంటే, మేము మాత్రం ఇక నుంచి ముందు చేసినట్టు పొరపాటు ఇక ముందు చేయదలుచుకోలేదు, ఇంతకుముందు చేసిన పొరపాటు ఇక ముందు చేయదలుచుకోలేదు. మీకు అందరికీ వందనాలు, మమ్మల్ని వదిలేసేయండి, మేము రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాం, మాకు ఈ సేవ వద్దనుకొని వదిలిపెట్టేసి పోతున్నాం, మేము ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నాం, మేము యోదయ వదిలేసి వెళ్ళిపోతున్నాం అని కాదు, మేము ఇక్కడే ఉంటాం. కానీ ఉంటే మాత్రం ఈ 2 పనుల్లో ఉంటాం: ప్రార్థన చేయటం అందులో, వాక్య పరిచర్య అందులో. దేవుని స్తోత్రం. ధైర్యవచనాలు చూడండి, వాళ్ళు ఆ మాట చెప్పేసరికి వాళ్ళను ఎస్ అదేంటండి అయితే భోజనాలు ఎవరు పెట్టుకుంటారు, అంతా మేము చూసుకోవాలా, మీరు చూసుకున్నప్పుడు బాగానే ఉంది కదా, ఏదో చిన్న సమస్య అని. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున అంటే దాని అర్థం ఆ మాట వాళ్ళకి రాని థాట్, అది వాళ్ళకి రాని ఆలోచన, అనుచరులకు రాని ఆలోచన అపోస్తలులకు వచ్చింది. ఎవరికి ఆలోచన వచ్చినా అది దేవుడు అనుగ్రహించే ఆలోచనగా మనం భావించాలి. 5వ అధ్యాయం 40వ వచనం మనం గమనిస్తే, వారు అతని మాటకు సమ్మతించి, స్తోత్రం, జనసమూహం అంతటికి ఇష్టమైంది అని చెప్పినప్పుడు కనెక్టివ్గా, అనగా వారి మాటలకి 12 మంది చెప్పిన మాటలకి జనాలు సమ్మతించారు. స్తోత్రం. వాళ్ళకి ఇష్టమైందంట, జనసమూహానికి బాగా నచ్చిందండి. చాలా మంచి స్టేట్మెంట్ అండి, చాలా అద్భుతమైనటువంటి జనరల్ స్టేట్మెంట్ అండి అని వాళ్ళకి నచ్చింది. ఒకటి ధైర్యవచనం, కొన్ని 4 ధైర్యవచనాల గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 6వ అధ్యాయం 4వ వచనంలోని ధైర్యవచనము సాగించడం గురించి, కొనసాగించడం గురించి, కంటిన్యూ చేయడం గురించి, ఆపకుండా దాన్ని నాన్ స్టాప్గా కొనసాగించడం గురించి. దేవుని స్తోత్రం. ప్రార్థించిన వానికి వాక్యం దొరుకుతుంది, వాక్యం దొరికిన వానికి పరిచర్య దొరుకుతుంది. ధైర్యవచనాలు 4 ధైర్యవచనాలు. ఒకటి సాగించడం గురించి, రెండోది 4వ అధ్యాయం 26వ వచనం. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా. క్షమించండి, 4వ అధ్యాయము 20వ వచనం. మేము కన్నవాటిని. హలో సోదరులారా వినండి, ఓ దేవజనులారా, లేకపోతే ఓ అధికారులారా, ఓ యూదులారా, ఓ రూలర్స్, మా మీద అధికారం చేస్తున్న వారులారా, రోమా ప్రభుత్వం వారులారా, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మేము కన్నవాటిని విన్నవాటిని సార్ మీరేమన్నా చెప్పొచ్చు, కానీ మేము కొన్నింటిని కంటూ ఉంటాం, కొన్నింటిని వింటూ ఉంటాం, మేము చూస్తూ ఉంటాం, మేము వింటూ ఉంటాం, మేము కనులారా చూస్తుంటాం, చెవులారా వింటుంటాం. కాబట్టి వాటిని ఇతరుల కొరకు, ప్రయోజనం కొరకు మేము చెప్పకుండా ఉండలేము, చెప్పాల్సిందే. దేవుడు మాకు బయలుపరిచినప్పుడు చెప్పకుండా మేము ఎలా ఉండగలం? యెహోవా ఆజ్ఞ ఇచ్చును, ఎవడు ప్రవచించకుండా ఉండగలడు అనే మాటను మనము ఆమోసు గ్రంథంలో మనం చూడగలం. ఆమోసు గ్రంథంలో స్తోత్రం 3వ అధ్యాయం 8వ వచనం, పేజీ నెంబర్ 756, చివరి భాగంలో రాయి, ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. 10 ఆజ్ఞల గురించి కాదు. ప్రవచింపకుండు వాడెవడు? ఆయన ఆజ్ఞ ఇస్తే ప్రవచించకుండా ఎలా ఉంటాడు? ఆయన ఆజ్ఞ ఇచ్చిన ప్రేరణను బట్టి, స్ఫూర్తిని బట్టి ఖచ్చితంగా ప్రవచిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అనగా మనం అర్థం చేసుకుంటున్న మాట, సాగించడం గురించినటువంటి ఒక ధైర్యవచనం చెప్పారు. సాగిపోవడం గురించి, సార్ మీరు ఎన్నేం చెప్పండి సార్, మీరు కొట్టినా తిట్టినా ఒకటే. ఈ రోజుల్లో అపోస్తులు అనబడిన వాళ్ళు రాజీ పడి, సరే అండి ఇక ఈ ఏరియాలో చెప్పండి, వాళ్ళకి చెప్పుకోవడానికి ఐపీసీ సెక్షన్లో పలాని 25 ప్రకారం మేము ప్రకటించవచ్చు కదా, మీరు ఎందుకు అడ్డగిస్తున్నారని చెప్పడానికి వాళ్ళకి అవకాశం లే. ఐపీసీలు ఈపీసీలు మీరు తీసుకొని రావద్దు.
ఇజ్రాయెల్ పీనల్ కోడ్ మీరు తీసుకొని రావద్దు. మీరు ఇజ్రాయెల్ పీనల్ కోడ్ తీసుకొస్తే మేము ఆర్పీసీ తీసుకొస్తాం, రోమన్ పీనల్ కోడ్ తీసుకొస్తాం. ఆర్పీసీలు ఐపీసీలు పక్కన పెట్టేసేయండి. మీరు స్వార్థ చెప్పడానికి వీల్లేదు, యేసునామంలో ప్రకటించడానికి వీల్లేదు అన్నప్పుడు వీళ్ళు చెప్పారు, సారీ, మేము కన్న వాటిని విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేము. దేవుని బిడ్డ కంటూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. కంటూ ఉండాలి, వింటూ ఉండాలి. అప్పుడు ఆత్మీయ జీవితం ఫలభరితంగా మారుతుంది. కంటూ వింటూ ఉండకపోతే మన జీవితంలో మనం దెబ్బతింటాం. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు టాప్ స్పీకింగ్ అబౌట్ ఆల్ ద థింగ్స్ వీ హ్యావ్ సీన్ అండ్ హర్డ్. మేము విన్నటువంటి అన్ని సంగతుల గురించి మాట్లాడకుండా ఉండలేము అని వాళ్ళు తెగించి చెప్పారు. ఒకటి ధైర్యవచనము, మొదటి ధైర్యవచనము సాగించడం గురించి, రెండవ ధైర్యవచనము సాగిపోవడం గురించి, మూడవ ధైర్యవచనాన్ని నేను మీకు జ్ఞాపకం, చాలా ఉన్నాయి ధైర్యవచనాలు, అయినప్పటికీ కూడా కొన్నిటిని మాత్రమే మనం పరిశీలిస్తున్నాం. 7వ అధ్యాయము 50వ వచనం. అయినను ఆకాశము నా సింహాసనము, ఎస్, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, ఎస్, నా విశ్రాంతి స్థలమేది, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతులు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము, యెషయా ప్రవక్త పలికిన ప్రకారము, స్తోత్రం, యెషయా పలికిన ప్రవచనాన్ని నేను అంగీకరిస్తున్నాను, దాంతో ఏకీభవిస్తున్నాను. ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతములైన ఆలయములలో నివసింపాడు. స్తోత్రం. స్టెఫన్ చేస్తున్నట్టు పెద్ద ప్రసంగం దాంట్లో చెప్తున్నాడు, దేవుడట మనం అనుకోవటం మందిరాల్లో ఉండేవాడు కాదు, మందిరానికి వెలుపల ఉన్నట్టు విశ్వాసుల హృదయాల్లో నివసించేవాడు. 7వ అధ్యాయము 50వ వచనంలో ఆ మాట, చివరి మాట, మనం సర్వోన్నతుడైనటువంటి దేవుడు, హస్తకృతములైనటువంటి అనగా చేతులు చేసినటువంటి, చేతులు కలుగ చేసినటువంటి ఆ పనులలో ఆయన ఉండడు, ఆ పనుల మధ్యలో ఉండడు అని చెప్పడం ఆయన అక్కడ ఉద్దేశంగా చూస్తున్నాం. 7వ అధ్యాయము 50వ వచనం. స్తోత్రం. However, the Most High does not live in houses which are made with human hands, as the prophet said. రెండవ స్టేట్మెంట్, దేవాలయాల్లో దేవుడు ఉండడు. ఒక స్టేట్మెంట్ సాగించడం గురించి, రెండవది సాగిపోవడం గురించి, మూడవ స్టేట్మెంట్ సర్వోన్నతుని నివాసం గురించి, సర్వోన్నతుడైతే దేవుడు యెహోవా దేవుని యొక్క నివాసం గురించి, నాలుగో స్టేట్మెంట్ చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 33, 34 వచనాలు. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నాడు కనుక ఆహారము పుచ్చుకొనుడని, ఆహారం పుచ్చుకొని తినండి బాబు సోదరులారా, 276 మంది సోదరులారా, నా మాట వినండి, తినండి, మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవరి తల మీద నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. 34వ వచనం ఇంగ్లీష్లో. Therefore I encourage you to eat some food. దయచేసి మీరు కొద్ది ఆహారం తినండి. For your deliverance is at hand and not even a hair from your head will be lost. చెప్తున్నట్టు ఒక బోల్డ్ స్టేట్మెంట్, మీ తల వెంట్రుకల నుంచి ఒక ఎంటుకు కూడా రాలిపోదు. అంటే దీని అర్థం ఏంటి? అంత ఖచ్చితంగా చెప్తున్నాను, ఏమి జరగదు. 14 రోజులుగా మనం ఉపవాసంలో ఉన్నాం, 14 రోజులుగా మీరు పస్తులో ఉన్నారు. కరుడు కట్టిన ఖైదీలు ఉపవాసంలో ఉన్నారట. ఖైదీలు 14 రోజులు ఉపవాసంలో ఉంటే విశ్వాసులు ఎన్ని రోజులు, క్రైస్తవులు ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి? ఈ రోజులో ఉపవాసం ఉండరు మనోళ్ళు. స్తోత్రం. వాళ్ళకి ఉపవాసం తర్వాత వాళ్ళకి విడుదల దొరికింది. పౌలు పరిచయమేడు ఉపవాస సమయంలో, అయితే రోమా పట్టణానికి, రోమన్ జైల్లోకి తరలించబడుతున్న సమయంలో సురక్షితత్వం గురించి, కాన్ఫిడెన్స్ గురించి, అయితే సెక్యూరిటీ గురించి, సేఫ్టీ గురించి చెప్తున్నాడు బోల్డ్ స్టేట్మెంట్. మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేల రాదు. దాట్స్ ఐఎమ్ ద ష్యూరిటీ. నేనేనండి దానికి బాధ్యత, దానికి పూచీ నేనే, దానికి రికమెండేషన్ నేనే అని మాట్లాడుతున్నాడు పౌలు. సాగించడం గురించి, సాగిపోవడం గురించి, సర్వోన్నతుల నివాసం గురించి, సురక్షితత్వం గురించి 4 విషయాల గురించిన ధైర్య వచనాలు, బోల్డ్ స్టేట్మెంట్స్ మనం ఆలోచించాం. ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్ పలుకుతూ ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు.
సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.